సో ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. క్యాలెండర్ మెథడ్‌గా చూస్తే ఒకవేళ మీ సైకిల్స్ 28-30 డేస్ అని అనుకోండి. మీరు అనుకున్న టైంకి 14 డేస్ మైనస్ చేయాలి. సో 28 డే సైకిల్ అయితే -14. సో అరౌండ్ 14th డేకి అండం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 30 డేస్ అనుకోండి, మళ్ళీ -14. సో అరౌండ్ 16th డేకి అండం విడుదల అవుతుంది. సో యువర్ ఓవ్యులేషన్ డే ఇస్ ఆన్ 16th డే. అట్లా క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో ఈ క్యాల్కులేషన్లో ఇంకొన్ని అడిషన్స్ ఏంటిది అంటే, ఒక స్పర్మ్ బాడీలో 3 to 5 డేస్ వరకు ఉండొచ్చు. సో -3 to 5 డేస్. సో 14 డేస్ అనుకోండి. ఇప్పుడు 28 డేస్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో 28 డేస్ సైకిల్లో -14 చేస్తే 14th డే ఇస్ ఓవ్యులేషన్ టైం. ఈ 14th డేకి 3 to 5 డేస్ ముందు కలిసున్న స్పర్మ్ బాడీలో బతుకుతుంది కాబట్టి ఆ టైంలో కలిసిన ప్రెగ్నెన్సీ వస్తుంది. సో 14 - 5 ఇస్ 9 డేస్. అలాగే ఎగ్ అనేది 1 డే బతుకుతుంది. సో 14కి ఇంకొక రోజు అటు, సో 15. సో ఇంచుమించు 9 to 15th డే కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఫార్ములా ఇస్ ఈజీ. రెగ్యులర్ పీరియడ్స్ అయితే కనుక 28 to 35 డేస్ మీద ఏ టైం ఉందో, మీ పీరియడ్ ఎన్ని రోజుల్లో వస్తుందో అందులో నుంచి 14 డేస్ సబ్ట్రాక్ట్ చేయండి. దాని తర్వాత ఒక 5 డేస్ ఇటు, ఒక 1 డే ఇటు. సో దిస్ ఇస్ యువర్ ఫర్టైల్ విండో. ఇన్ జనరల్ 9 days to 15 డేస్ ఈ లోపు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొన్ని చిట్కాలు పాటిస్తే, అంటే ఓవ్యులేషన్ టైంలో కొన్నిసార్లు సర్వైకల్ మ్యూకస్ అనేది ఎగ్ వైట్ లాగా జిగ్గు లాగా ఉంటుంది. సో ఆ టైంలో ఓవ్యులేషన్ అయ్యింది అనే దానికి సంకేతం. అలాగే ఇప్పుడు LH కిట్స్ అనేది దొరుకుతుంది. సో LH కిట్ పాజిటివ్ వచ్చింది అంటే ఓవ్యులేషన్ కాబోతుంది అనేది అర్థం. సో LH కిట్ పాజిటివ్ వస్తే ఇంపెండింగ్ ఓవ్యులేషన్, రేపు ఎల్లుండో ఓవ్యులేషన్ అవ్వచ్చు అన్నట్టు. సో ఆ కిట్స్ లో కూడా మీకు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే స్కాన్ చూడటం. సో స్కాన్ లో కూడా కన్ఫర్మ్ గా మనకు అండం పెరుగుతున్నట్టు, అదొక సైజ్ కి వచ్చినట్టు, విడుదల అవ్వబోతున్నట్టు ఇవన్నీ తెలిసిపోతాయి. సో స్కాన్ ఇస్ ద కన్ఫర్మేటరీ టెస్ట్. ఎందుకంటే మనం విజువల్లీ అన్ని చూస్తున్నాం కాబట్టి. స్కాన్ లో ఫాలో అప్ చేసిన ఓవ్యులేషన్ ఎప్పుడో తెలిసిపోతే ఆ టైంలో కలిసి ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో బేసికలీ ఓవ్యులేషన్ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.